నిన్న జరిగిన ఒక విషయం నీతో చెప్తాను విను. ఏం జరిగిందిరా? నిన్న మా ఇంటి పక్కన ఆంటీ మా అమ్మతో మాట్లాడేకి వచ్చిందిరా. వాళ్ళ పిల్లలు నేను ఆడుకుంటున్నాము. అప్పుడు వాళ్ళిద్దరూ ఒక విషయం గురించి మాట్లాడుకుంటున్నారు. ఏం మాట్లాడుకున్నారురా? మా అమ్మకు ఫేస్బుక్ లో అకౌంట్ ఉందిరా. అవునా? అకౌంట్ ఉందా ఫేస్బుక్ లో మీ అమ్మకు? అవునరా. మా నాన్నకు కూడా అకౌంట్ ఉందిరా. ఓహో, ఇద్దరికి ఉందన్నమాట. కానీ మా అమ్మ పక్కింటి ఆంటీ మాట్లాడుకునే మాటలు వింటే నాకు చాలా నవ్వు వచ్చిందిరా. కానీ మా అమ్మ పక్కింటి ఆంటీ మాట్లాడుకోవడము వాళ్ళ పిల్లలతో ఆడుకుంటున్న నేను విన్నాను. వాకిలి అవతల మా నాన్న కూడా నిలబడి ఉన్నాడు. మా అమ్మ గమనించలేదు. మా నాన్న కూడా వింటా ఉన్నాడు. ఏరా, మీ నాన్న గురించి ఏమైనా మాట్లాడుకున్నారా ఇద్దరు? పొరపాటున మీ నాన్న గురించి ఏమైనా మాట్లాడితే బుక్ అయిపోతుంది కదరా మీ అమ్మ. అవునరా, అదే జరిగింది. బాగా బుక్ అయిపోయింది మా అమ్మ. ఏం చేసిందిరా మీ అమ్మ? ఫేస్బుక్ లో అంట ఐకాను మా అమ్మ ఏం చేసింది, సౌందర్య గారిది పెట్టింది. సౌందర్య గారి పిక్ పెడితే మా నాన్న లైక్ చేశారంట. ఇంట్లో మామూలుగా మీ అమ్మ మీ నాన్న ఎప్పుడు గొడవ పడతా ఉంటారు కదరా. అవునరా, మా అమ్మ మా నాన్న ఒకరికొరు తెలియదు అనుకున్నారు. కానీ మా అమ్మకు తెలుసు మా నాన్నే అని. చాటింగ్ చేస్తా బాగా మాట్లాడుతూ చేస్తూ చాటింగ్ లో మా వాయిస్ మెసేజ్లు పెడుతూ బాగా దగ్గర అయ్యేటట్లు మాట్లాడింది మా అమ్మ. ఏదో ఇబ్బంది ఉంది, ఫోన్ పేకి 1,00,000 రూపాయలు పంపించండి అని పెట్టిందంట మెసేజ్. మరి పంపించిందా మీ నాన్న? అవునరా, పంపించిందంట మా నాన్న 1,00,000 రూపాయలు. మరి ఏం చేసిందిరా 1,00,000 రూపాయలు మీ అమ్మ? నక్లీస్ కొనిందిరా. నక్లీస్ కొనిందా? మరి మీ నాన్న డబ్బులు ఎక్కడివి నక్లీస్ కొనేకి అని అడగలేదా? అడిగింటే మా అమ్మమ్మ వాళ్ళు ఇచ్చారు అని చెప్పిందంటారా. అదే విషయాలన్నీ పక్కింటి ఆంటీతో మా అమ్మ చెప్తూ మా ఆయన్ను మాటల్లో పెట్టి లైన్ లో పెట్టి 1,00,000 రూపాయలు వసూలు చేసి ఆ డబ్బులతో నక్లీస్ కొన్నాను అని నవ్వుకుంటా చెప్పడం మా నాన్న విన్నాడ్రా. నేను విన్నాను. అంతా టాపిక్ అయిపోయి వాళ్ళు నవ్వుకుంటా ఉండగా మా నాన్న వచ్చి వాళ్ళ ముందు నిలబడ్డాడు. ఇంకేముంది, మీ అమ్మ లోపలికి పరిగెత్తింటది, మీ పక్కింటి ఆంటీ వాళ్ళ ఇంటికి పరిగెత్తింది. అవునరా, అదే జరిగింది. లోపలికి వచ్చి మా నాన్న ఒకటే దంచుడ్రా, ఇలాంటి పని చేస్తావా ఇంకొకసారి అని బాగా తిట్టిండు మా నాన్న. ఎలాగైతేనేమి మా అమ్మకు నక్లీస్ వచ్చింది. అదే మా నాన్న ఒక చీర కొనేయమనగానే అమ్మ నడిచేవా. అయినా ఇదేందిరా, ఇంట్లో అమ్మకు నాన్న అడుగుతా కొనేయకుండా ఎవరో అనుకొని మాట్లాడుతూ చేస్తూ అకౌంట్ కి డబ్బులు పంపించమంటే పంపించడం పద్ధతి ఏంటరా? మా నాన్న పద్ధతి నచ్చలేదురా నాకు.